అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శారదా తెలుగు ఛానల్. ఈరోజు నా ఛానల్లో ప్రాన్స్ కర్రీ నా స్టైల్లో చేయబోతున్నాను, చూడండి. సో ఫస్ట్ నేను ప్రాన్స్ కర్రీకి 2 kgs ప్రాన్స్ తీసుకున్నాను. సో దట్ అది క్లీన్ చేశాక 1 kg అయ్యింది. సో దీన్ని ఏం చేయాలి అంటే ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ నా కొడుకు చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంటి నాని, ఏంటి? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను ప్రాన్స్ కోసం. దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకుందాం. బికాజ్ ఆఫ్ మనకి సీ ఫుడ్ అంటేనే చాలా నీసు వాసన వస్తుంది. సో అది పోవాలి అంటే ఇట్లా బాయిల్ చేసుకుంటే కొంచెం పోతుంది. డైరెక్ట్ ఫ్రై చేస్తే చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఏంటి ఏంటి నువ్వు చేసుకొనివ్వవా? నిన్ను ఇందులోకి ఎవరు పంపించారు? నాన్ననా? సో ఓకే, మనము వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, దాంట్లో ప్రాన్స్ వేసేసుకుందాం. సో ఐఎమ్ యాడింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మరిక్, పసుపు యాడ్ చేస్తున్నాను. సో నేను ఐఎమ్ యాడింగ్ సాల్ట్, ఒక స్పూన్. సో ఈ ప్రాన్స్ ఇందులోకి వేసేసుకుంటున్నాను. జస్ట్ ఏం లేదండి, సీ ఫుడ్ అంటే మనకి కొంచెం ఎక్కువ బ్యాక్టీరియా అదంతా ఉంటుంది, అండ్ స్మెల్ కూడా ఎక్కువ ఉంటుంది సీ ఫుడ్కి. సో అది కొంచెం పోవడానికి ఇట్లా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది, స్మెల్ ఏం రాకుండా. సో ఇది బాయిల్ అయ్యాక చూపిస్తాను నేను మీకు. కొంచెం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు. ఇంకో ఇక్కడ విని చూడండి. ఏ బాబు, అవి తీసుకొని వెళ్ళిపోతాడు, ఆ బండిలో వేసుకొని ఎక్కడ మనం తీసేసుకుంటాము అని. ఇచ్చి ఇక్కడ ఇవ్వు, ఇవ్వు, ఇక్కడ ఇవ్వు, కమ్ ఇవ్వు. సో చూడండి, కన్సిస్టెన్సీకి బాయిల్డ్ అయితే సరిపోతుంది, ఇంకా బాయిల్డ్ అయితే బాగోదు. ఈ కన్సిస్టెన్సీ ఈజ్ ఎనఫ్. యాక్చువల్లీ ఈసారి ప్రాన్స్ కొంచెం చిన్నగా వచ్చాయి, లాస్ట్ టైం చాలా పెద్దగా వచ్చిండే. సో దట్స్ ఇట్. ఇది తీసేసుకొని నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో నెక్స్ట్ నేను 2 ఇంత సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ బాయిల్డ్ అవుతుంది చూడండి. లిటిల్ బిట్ బాయిల్ అయితే చాలు, ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకోండి, ఇట్స్ ఎనఫ్. ఎందుకంటే ప్రాన్స్ మరీ మెత్తగా అయిపోయినా కూడా ఫ్రై బాగోదు. నేను ఫ్రై చేస్తున్నాను, నాట్ కర్రీ. సో లెట్స్ సీ. ఏం చేస్తావు దాన్ని? గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకున్నాను. సో వేసుకున్నాను. దీంట్లో ఒక 4 to 5 tablespoons ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి, ఎంత సరిపోతుంది. 4 to 5 tablespoons ఎగ్జాక్ట్లీ. సో ఇది కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. దీంట్లో ఆయిల్ హీట్ అయింది. సో హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, ఇలాచి, షాహీ జీరా అండ్ లవంగాలు. సో దెన్ నెక్స్ట్ ఆనియన్స్. పసుపు కొంచెమే వేస్తుంది,
లేదంటే మొత్తం పసుపు స్మెల్ అవుతుంది. దిస్ క్వాంటిటీ ఈజ్ already we have turmeric in prawns. Okay. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ప్రాన్స్ దీంట్లో వేసేసుకోండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, బికాస్ తొందరగా మంచిగా బాయిల్డ్ అవుతాయి సాల్ట్ ముందే వేసుకుంటే. సాల్ట్ యాడ్ చేసాం కదా, చేశాక లెట్ ఇట్ లీవ్ ఫర్ ఒక 15 minutes లీవ్ చేయండి. సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకోండి. ఒక 15 minutes లీవ్ చేయండి దాన్ని. ఒక 15 minutes తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను అది ఎలా అయింది అని. ఒక 15 minutes మాత్రం వదిలేయండి దాన్ని సిమ్లో పెట్టేసి. గైస్ ఆఫ్టర్ 15 minutes మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. నాదంటే నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నేను కలపకపోయినా స్టిక్ అవ్వదు, బట్ మీరు నార్మల్ కుక్వేర్లో వండితే మాత్రం కలపండి. సో ఆఫ్టర్ 15 minutes సో దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. లెట్స్ సీ నేను ఏమేమి యాడ్ చేస్తాను. 2 tablespoons ఆఫ్ కారం వేసాను. మేము కొంచెం స్పైసీగానే తింటాం. స్పైసీగా తినని వాళ్ళు 1.5 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇది జీలకర్ర ఇంకా మెంతులు కలిపిన పౌడర్. కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఇది చేదొచ్చేస్తుంది. లైట్గా గరం మసాలా వేసుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ మనం హోల్ స్పైసెస్ గరం మసాలా అవి వేసుకున్నాం, హోల్ గరం మసాలా స్పైసెస్. సో ఇంతే, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకోండి దీన్ని. సో ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకోండి. 10 minutes తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోండి. సో నేను మీకు ఒక చిట్కా చెప్తాను. ఇక్కడ కొత్తిమీర కరివేపాకు ఎప్పుడు ఆయిల్లో వేయద్దు, కర్రీ లాస్ట్లో వేయాలి ఒక 5 minutes ఉండగా, బికాజ్ ద ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్లో వేస్తే అది ఆయిల్లో వేగిపోతుంది, సో అంత ఫ్లేవరబుల్ ఉండదు. ట్రై చేయండి అది. సో ఆఫ్టర్ 15 minutes చూపిస్తాను మీకు. ఆఫ్టర్ 15 minutes ఇలా అయింది చూడండి. కర్రీ ఈజ్ రెడీ టు ఈట్. సో ఇంత సింపుల్ ప్రాన్స్ ఫ్రై ఇలా చేసుకొని మీ సండే ఎంజాయ్ చేసేయండి. బాయ్ బాయ్.